ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. మరి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. తులారాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి వీరి జ్యోతిష్య బలంలో. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే తులారాశి యోగ బలానికి చాలా వరకు చికాకులు ఉంటాయండి. ఏ పని చేసినా మాత్రం అందినట్టే ఉంటుంది, కానీ చివరి టైంలో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రాజయోగం వీరికి ఉంటుంది, అలాగే బంటు యోగం ఉంటుంది, మంత్రి యోగం ఉంటుంది, 3 కూడా ఉంటాయి వీరి జాతక బలానికి. చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కొందరికి అనుకూలం ఉంటుంది, కొందరికి అనుకూలం ఉండదండి. చిత్రా నక్షత్రం వారికి మాత్రం అనుకూలం ఉండదండి. స్వాతి నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి మాత్రం చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ చిక్కులు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరి జాతకానికి పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీ దేవత అంటే అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. కానీ దృష్టి దోషం కూడా అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ దృష్టి దోషం దరిద్ర బాధలు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ మహాపాశుపతి హోమం చేయించడం అంటే శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహమైన వారికి భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయండి. కుటుంబ చికాకులు చాలా ఉంటాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ధన విషయంలో మాత్రం వీరికి ఎంత చేసినా కూడా మాత్రం 30% అంటే 100లో మాత్రం 75% ఖర్చు అవుతూ ఉంటుందండి. 25% నిలకడ ఉంటుందండి. ఉద్యోగస్తులకు తిరుగు ఉండదు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది. పొద్దున్న లేస్తే మాత్రం చాలా చికాకు ఉంటుందండి. వీరి జాతక బలానికి చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నరసింహస్వామిని ఆరాధన చేయటం, మహాపాశుపతి హోమం చేయటం, పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. కానీ మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి. తులారాశి వారి పేరు మీద మొదటిసారి మాత్రం 4 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాలు వదిలిపెడతలేరు వీరికి. ఆకాశం, భూమి, నిప్పు, నీరు, వాయువు, పంచభూతాలు వీరికి వదిలిపెడతలేదు. నేచర్స్ కూడా వీరికి సహకరించే అవకాశం ఉంది. అలాగే నేచర్స్ కూడా వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నదండి తులారాశి వారి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఓపిక చాలా అవసరం. తులారాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు, తొందరపాటు కూడా ఎవరికి ఉండదండి. కోప స్వభావం చాలా ఉంటుంది, కానీ 5 నిమిషాలు కోపం ఉంటుంది. నమ్మినంటే ప్రాణం ఇస్తారు, నమ్మలేదంటే ఎవరి మాట వినరు. వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో మాత్రమే 2024వ సంవత్సరం ఆగస్టు నెల మాత్రం 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తులారాశి వారి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా కలిసి వస్తుంది, కానీ ఇబ్బందులు పెట్టి కలిసి వస్తుందండి. రాజకీయ నాయకులకు మాత్రం చికాకులు చాలా ఉంటాయండి. మరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్ద వారితో సహకారం ఉంటుంది, కానీ మామూలుగా స్థితిలో ఉన్నవారితో ఇబ్బందులు ఉంటాయండి. ప్రజలతో కూడా వ్యతిరేకత ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్టీపరమైన సమస్యలు ఉంటాయి, అలాగే నియోజకవర్గ సమస్యలు ఉంటాయి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే ధన సమస్యలు కూడా ఉంటాయి, కుటుంబ సమస్యలు కూడా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పవండి. పాడి పరిశ్రమ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. బహుళ అంతస్తులు కట్టేవారు కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగం చేసేవారికి రోడ్లు భవనాల శాఖ వారు కలిసి వస్తుంది. కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చికాకులు చాలా ఉంటాయి. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో రెవెన్యూ రంగం వారికి మాత్రం ఆదాయం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ముఖ్యంగా మాత్రం పై అధికారులతో ఇబ్బందులు తప్పవు. ప్రమోషన్లు కోరేవారు మాత్రం ఇంకా టైం పడుతుంది వారి జాతక బలానికి. బదిలీ చేసుకోవాలనుకునే వారికి వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం బదిలీ అవ్వాలనుకునే వారికి మాత్రం అతి కష్టం మీద బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. కొలీగ్స్తో కూడా విరోధాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, కానీ మాత్రం స్త్రీలతోనే విరోధం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎంత మంచి వారైనా సరే మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబంలో ఆకస్మికంలో శుభకార్యాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది. అలాగే అశుభ వార్తలు వినే అవకాశం ఉందండి. ముఖ్యంగా 2 సార్లు గవ్వలేసిన 5 గవ్వలు పడ్డాయండి.
మూడవసారి వేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద. కానీ మూడవసారి వేసిన 5 గవ్వలే పడ్డాయండి. ఎటుపోయి వీరికి 5వ సంఖ్య వదిలిపెట్టట్లేదండి. చాలా వరకు శుభకర్మి ఉన్నది వీరి జాతక బలానికి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కొత్తగా వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారం చేయటం చాలా మంచిదండి. అలాగే తరతరాల నుంచి వ్యాపారం చేస్తున్న వారు కొన్ని ఇబ్బందులు తప్పవు. అలాగే బిజినెస్ కోర్సు చదివే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి నీటి ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ వివాహాదులు నడిపే వారికి మాత్రం చాలా ఇబ్బందులు తప్పవండి. ఆల్రెడీ ప్రేమ వివాహం చేసుకున్నవారు భార్యాభర్తలతో ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తప్పవండి. ఆ దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ మాత్రం ఆ మహాలింగేశ్వరుని పూజ చేయటం చాలా వరకు మంచిది. శుక్రవారం మంగళవారం గురువారం అనుకూలం వీరికి. లక్కీ నెంబర్ 6 ఉంటుందండి. ఇప్పుడు గవ్వలేస్తే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. 3 5 అంటే 15. 15 అంటే 1 సూర్య మహారదశకు సంబంధించింది, 5 బుధ మహారదశకు సంబంధించింది. వీరికి అనుకూలం ఉంటుంది బిజినెస్ చేసేవారికి, రాజకీయ నాయకులకు. కానీ 1 5 కలిపితే 6వ సంఖ్య. వీరికి తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మాత్రం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది. అలాగే 6వ తేదీలో పుట్టిన వారికి కలిసి వస్తుంది. అలాగే మాత్రం 15వ తేదీ పుట్టిన వారికి కలిసి వస్తుంది, ఏ నెల అయినా సరే. అలాగే మాత్రం మీరు జాతకానికి చూడాలంటే మాత్రం 24వ తేదీ పుట్టినవారు శుక్రవార ఘడియలో శుక్రమహారదశలో పుట్టిన వారికి, అలాగే శుక్రహోరంలో పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మాతృ సహకారం ఉంటుంది. మీరు బాగుపడాలన్నా ఇబ్బందులు పడాలన్నా స్త్రీలతోనే కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ జగన్మాతని కనకదుర్గమ్మని కూడా ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అన్ని వస్త్రాలు మంచిదే వీరి జాతక బలానికి. కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలం మాత్రం వజ్రం ధరించడం కూడా చాలా వరకు మంచిది. వీరి జాతకానికి చూడాలంటే శని పంచమ స్థానంలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం మానసికమైన ఒత్తిడిలో కరిగే అవకాశం ఉంది. శారీరక ఒత్తిడి కూడా కలిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం భూమి గురించి కానీ స్థలం గురించి కానీ లేదా పొలం గురించి కానీ హోళ అంతస్తుల గురించి కానీ తగాదాలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది. అన్నదమ్ములతో సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీ సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది. వాహన విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 2024వ సంవత్సరం ప్రథమార్థం 6 నెలలు ఇబ్బంది ఉన్నాయండి. ద్వితీయార్థం 6 నెలలు మంచిగా ఉన్నదండి. ఇప్పుడు ఈ శ్రావణ మాస ఘడియ ఆగస్టు నెల చాలా వరకు శుభప్రదమైన యోగం ఉంది కాబట్టి వీరి జాతకానికి స్త్రీలకైతే అధికమైన యోగ బలం కలిసి వస్తుంది. పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు క్రీడాకారులకు మాత్రం పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉందండి. మేము చెప్తే జరగదండి, మీరు కూడా ప్రయత్నం చేయాలి. చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.